ఛానల్ అగైన్. దిస్ ఇస్ వంశీ బండరర్. వీఆర్ ఆన్ బోర్డ్. సో మీకు కొన్ని రోజుల వరకు సముద్రంలో వ్లాగ్సే వస్తాయి అనమాట. సో సముద్రం పై నుండి వ్లాగ్సే వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ హోలీ టు యూ. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆన్ బోర్డ్లో హోలీ అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. సో నాకు స్టార్ట్ చేసే అంత టైం కూడా ఇవ్వలేదన్నమాట. పటాపట్ ఎక్క రంగులు కొట్టేశారు. హోలీ స్టిల్ రన్నింగ్, పార్టీ స్టిల్ రన్నింగ్. సో మీకు చూపిస్తాను. ఆన్ బోర్డ్లో హోలీ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సముద్రం మధ్యలో చుట్టుపక్కల మంచి వ్యూ అండ్ ఆ మధ్యలో కలర్స్తో మనం ఆడుకోవటం. ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది ఇక్కడ. అండ్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇక్కడ. అండ్ మనకి అండ్ లాస్ట్లో మీరు చూడొచ్చు కెడెట్కి స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారనమాట. కూర్చోబెట్టి రంగులు రాయటం అవన్నీ. ఇంకా లూ బాయిల్ గట్రా పోస్తా ఉన్నారు. నాకైతే అమ్మో వద్దు అన్న, అదైతే ఇంకా హెల్త్ పార్ అవుతుంది. సో కలర్స్ వైపు అయితే ఓకే. సో ఆన్ బోర్డ్లో హోలీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. కొద్దిగా అందరూ తీర్థం పుచ్చుకోవడానికి వెళ్ళారు. సో వచ్చాక మరి నార్మల్ కూడా అనమాట ఇంకని. సో అంతా ఫైర్ పంప్ స్టార్ట్ చేసి ఇంకా ఎగరేసుకోవటమే వాటర్తో. ఆల్రెడీ స్టార్టెడ్ అనమాట. పార్టీ అంతా స్టార్ట్ అయిపోయింది మనకి. తీర్థం పుచ్చుకున్నారు సార్ మీరు? తీసుకొచ్చిరా? సీరియస్లీ ద బెస్ట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఆన్ బోర్డ్ హోలీ అన్నది. ఇక్కడ కెప్టెన్, చీఫ్ ఆఫీసర్, చీఫ్ ఇంజనీర్, సెకండ్ ఇంజనీర్ అందరూ ఇండియన్స్ ఉండడం నాకు చాలా లక్కీ అనమాట అది. సో అందుకనే ఇంత చక్కగా మేము ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. యూ కెన్ సీ చుట్టుపక్కల మౌంటైన్స్ కూడా ఉన్నాయి. మీకు మౌంటైన్స్ వేసి చూపించవచ్చు. బట్ ఆ మౌంటైన్స్ ఏంటంటే ఇప్పుడు మోసం ఏంటంటే ఇప్పుడు వెదర్ ఎలా ఉందంటే కొద్దిగా క్లౌడీ అనమాట. ఎండ్ ఉన్నా సరే ఆ చివరికి క్లౌడ్స్ ఉన్నాయన్నమాట. క్లౌడ్స్ అని కప్పేసాయి వాటిని. సో అందుకే కనిపించట్లేదు. సో మనం ఉన్నది ఇప్పుడు యాంకరేజ్ ఏరియా అనమాట. యూ కెన్ సీ చాలా షిప్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి మీకు. ఇవన్నీ చూస్తున్నారు, చాలా షిప్, నియర్లీ ఒక 150 షిప్స్ ఉంటాయి మొత్తం ఇవన్నీ కలిపి. సో అండ్ పార్టీ అండ్ మన లక్కీ ఏంటంటే ఈరోజు ఎలాంటి సైలింగ్ లేదు అండ్ ఏం ఆపరేషన్స్ కూడా ఏం లేవు అనమాట. అందుకే ఈరోజు మనం చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం.
అది కానీ ఒక కైండ్ ఆఫ్ మూమెంట్ ఏది కానీ వచ్చేసింది అంటే ఇంకేం చేయలేము. సో ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు అనమాట. ఎవరు డ్యూటీలో వాళ్ళు ఉండాలి. मंकी आइलैंड पे सो आप देख सकते हो मंकी आइलैंड पर ఉన్నాం మనం. అబ్బో కాల్ మండుతున్నాయి. యా వ్యూ చూస్తున్నారు ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్సలెంట్ వస్తాయి అన్నమాట. టోప్ వస్తాయి అండ్ మనం పార్టీ చేస్తాం. ఓకే గైస్, ఇంకా మన హోలీ పూర్తయింది చూసారుగా. మొత్తానికి మస్త్ ఎంజాయ్ చేసాం. ఓకే గుడ్, వీ ఎంజాయ్ సేఫ్. సో అండ్ హ్యాపీ హోలీ గైస్. సో మీరు కూడా సేఫ్గా ఎంజాయ్ చేయండి. అకార్డింగ్ టు మై సీనియర్ ఆఫీసర్ దే ఆర్ సేయింగ్ దిస్ ఈస్ ద బెస్ట్ హోలీ ఫర్ దెమ్ ఇన్ దోస్ 17 years. సో ఐ థింక్ ఆ బెస్ట్ అనేది నాకు ఫస్ట్లోనే దొరికిందనమాట. సో ఐఎమ్ వెరీ లక్కీ టు విట్నెస్ దిస్. సో ఎస్, సో ఫైనలీ హోలీ అయితే అయిపోయింది. నేను ఇంకొకటి ఏంటంటే గైస్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ ఇన్ఫర్మేషన్. సో నేను ఇన్స్టాగ్రామ్లో ఒక 2 reels రిలీజ్ చేశాను అనమాట. సో ఆ 2 reelsకి నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అంటే చాలా డిఎమ్స్ వచ్చాయన్నమాట నాకు. బ్రో నాకు కూడా జాయిన్ అవ్వాలని ఉంది, ఐ వాంట్ టు జాయిన్ ఇన్ దిస్ ఫీల్డ్. అదేమో చాలా డిఎమ్స్ వచ్చాయి నాకు. సో నేనేంటంటే సో అందరికీ నేను రిప్లై పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే నాకు కూడా సిగ్నల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండవు ఎక్కడికక్కడ. సో కొన్ని ఏరియాస్లో సిగ్నల్స్ ఉంటాయి, కొన్ని ఏరియాలో ఉండవు. సో అందుకే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా సరిగ్గా. సో నేనేమనుకుంటున్నా అంటే ఎవరెవరికైతే జాయిన్ అవ్వాలని ఉందో, సో నాకు తెలుసు ఏ కేటగిరీస్లో ఎలా రావచ్చు ఏంటి అన్నది. దాన్ని బట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీ గ్రాడ్యుయేషన్, మీ డిగ్రీస్ పరంగా మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా చూస్ చేసుకోవచ్చు. సో క్రూగా జాయిన్ అయ్యాను అది ఇది అనుకుని మీరు డిప్రెస్గా అయిపోవాల్సిన అవసరం అయితే తెలియదు. సో క్రూ నుండి కూడా ఆఫీసర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మనం సరిగ్గా వినియోగించుకుంటే చాలా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు కూడా అవ్వచ్చు. సో క్లియర్ కట్గా నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అండ్ చాలామంది ఏంటంటే తెలిసినా సరే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి వాళ్ళకి మనసు రాదు, ఎందుకో నాకు అర్థం కాదు. సో ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ గైస్, డోంట్ వరీ. సో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను మీకు. సో అదనమాట, ఎలా రావచ్చు, ఆఫీసర్ ర్యాంక్స్ ఏంటి, క్రూ ర్యాంక్స్ ఏంటి, మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతని టెక్ సైడ్, ఇంజిన్ సైడ్ ఏంటేంటి ఉన్నాయి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నా అంటే మెరీన్ వ్లాగ్స్ ఎవరు చూడరు అది ఇది అనుకున్నాను అనమాట. సో అందుకే నేను వ్లాగ్స్ ఏం పెట్టలేదు. బట్ నాకు ఏం అర్థమైందంటే వాళ్ళు మెసేజెస్ చేస్తూ ఉంటే చూసాను. సో వాళ్ళకి మెసేజెస్ చేస్తూ ఉంటే ఒక వ్లాగ్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుని నేను టచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఐ డిడ్. సో అది అప్లోడ్ చేస్తాను మెల్లమెల్లగా. సో దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యూ గైస్. సో మీరు చూడొచ్చు అది. రిమైనింగ్ ఆల్ ఓకే గైస్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ప్రెటీ వెల్. సో మేబీ నాకు తెలిసి నేను మేలో కానీ జూన్లో కానీ సైన్ ఆఫ్ అవ్వచ్చు. సో ఆఫ్టర్ దట్ ఐమ్ ప్లానింగ్ గుడ్ రైడ్. సో ఇంటికి వచ్చాక మంచి రైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నా. సో చూద్దాం, ఇఫ్ ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్ దెన్ ఇట్ విల్ బి డెఫినెట్లీ a big ride. Okay, this is enough for today guys. I'm signing off right now. Take care, bye bye, love you all guys.